డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. డుంబ్రిగూడ మండలం పెదపాడులో అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొనున్నారు. మారుమూల పల్లెలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గిరిజనుల సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు. 2 రోజుల పాటు అడవి తల్లి బాట కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. చందు, రోడ్డు నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు. కాసేపటి క్రితం మనం కూడా ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చాలా కాలంగా రోడ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ శంకుస్థాపన చేసిన అనంతరం మనం డుంబ్రి కూడా ఉన్నాం. ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి బహిరంగ సభ దగ్గరికి రానున్నారు. మనతో పాటు కూటమి నాయకులు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, గతంలో ఎవరు కూడా అసలు ఈ ప్రాంతానికి వచ్చి సీఎంలు కానీ డిప్యూటీ సీఎం కానీ సాహసం చేయలేదు. ఈ డోలి మోత గురించి పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వచ్చాడు. గిరిజనులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ భాగస్వామ్య కూటమి నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలుసు, గత నెల 15 రోజుల క్రితము అనంతగిరి మండలము మారుమూల ప్రాంతంలో ఆయన పర్యటన చేసి ఆ డోలిమోత ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు కోట్లాది రూపాయలు నిధులు దగ్గరుండి మంజూరు చేశారు. అదేవిధంగా ఈరోజు రేపు 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ మారుమూల ప్రాంతంలో అందులో డుంబ్రిగూడ అనేటటువంటిది ఒక సంచలనమైనటువంటి రిస్క్ ఏరియాలో కూడా ఆయన కేవలం అభివృద్ధియే ప్రధాన ధ్యేయం కింద ఇక్కడ పర్యటన చేయడము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి అదృష్టం కింద మేమందరూ కూడా భావిస్తున్నాము. వీరు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒక అభివృద్ధికి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సహకారము ఈ మారుమూల ప్రాంతంలో మరి ఒకటే డోలిమోతలు లేకుండా మేము చేస్తామనేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు సుమారు 200 రోడ్లకి శంకుస్థాపన చేయడం చాలా పరిణామము. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి మేమందరూ కూడా కూటమి తరఫున ఆశిస్తున్నాం. దాదాపు 206 రోడ్లు శాంక్షన్ అయితే అందులో 167 అల్లూరు జిల్లా, కేవలం అల్లూరు జిల్లాకే 167 రోడ్లు ఇచ్చారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? సార్, నా పేరు కూడా కృష్ణారావు, ట్రైకార్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్. ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా అనేక మారుమూల గ్రామాల్లో మరి ఆ రోజు మలేరియా డయేరియాతో చనిపోయేటటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరి మెడికల్ కళాశాల పాడేరు కేంద్రం కింద ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించినప్పుడు కూడాను మారుమూల గ్రామంలో ప్రధానమంత్రి గ్రామ చట్టక యోజన కింద పథకం కింద తారు రోడ్లు నిర్మించి మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంతోనే ఆదివాసుల యొక్క అభివృద్ధి, గిరిజనుల యొక్క అభివృద్ధి సాగుతుందనేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం కట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన యొక్క రాక కోసం వేసిస్తున్నారు. అలాగే మా ఈ పాడేరు నియోజకవర్గంలో కూడా, రంపచోడవరం నియోజకవర్గం కూడా చాలా మారుమూల గ్రామాలు ఉన్నాయి. పలకజీడి కావచ్చు, గుర్తేడు కావచ్చు, అలాగే జీకేవిధి మండలంలో కూడా ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో కూడా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసినట్లయితే, కనీసం అంబులెన్స్ వెళ్ళినట్లయితే అక్కడ ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ తర్వాత చిన్నపిల్లలు యొక్క మనుగడ ఉంటుంది, వాళ్ళ యొక్క జీవనాన్ని మెరుగుపడుతుందనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. దీనికి హర్షం వ్యక్తం చేసుకుంటున్నాం. మనం చూడొచ్చు, చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా మారుమూల ప్రాంతంలోకి వచ్చి ఇవన్నీ కూడా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది జనసేన నాయకులు కూడా మొత్తం రాబోతున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. కోన తాతారావు గారు ఇప్పుడే రావడం జరిగింది. కోన తాతారావు గారు గాజువాక నుంచి కూడా కోన తాతారావు గారు రావడం జరిగింది. మొత్తం భారీ ఎత్తున గిరిజనుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. తాతారావు గారు, గతంలో ఎవరు ఏ డిప్యూటీ సీఎం కానీ ఇక్కడికి వచ్చి ఇంత మారుమూల ప్రాంతంలో ఎవరు చేయలేదని గిరిజనులంతా చెప్తున్నారు. ఇంత సాహసం ఎందుకు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి గిరిజనులంటే బాగా అభిమానం. వారు జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆలోచన చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు కూడా గిరిజనుల తాలూకు బతుకులు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద ఆయన స్వయంగా వచ్చి మారుమూల ప్రాంతాలు పర్యటించారు. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి కాదు, మంత్రి కూడా రానటువంటి గ్రామాల్లో మా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. తిరగడం ఒకటే కాదు, పల్లి పండుగ పేరు మీద అనేక ప్రాంతాలకి 4,000 కోట్ల రూపాయలతో రహదారులు నిర్మించారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇప్పటికీ డోలి మోతల మీద వెళ్తున్నారు. వాళ్ళకి అది ఇవాళ అదృష్టంగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గిరిజనులు దేవుళ్ళలా చూస్తూ ఉన్నారు.
వాళ్ళ దేవుళ్ళ చూడడానికి కారణం కూడా ఉంది. ఇవాళ రహదారి ఒకటే కాదు, త్రాగునీరు, బడి పాఠశాల భవనాలు, లేకపోతే అంగన్వాడీ భవనాలు, లేదా గిరిజన బాలులు ఆశ్రమం పాఠశాలకు కావాల్సిన వసతులు అన్నింటిపైన పూర్తి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. అందుకనే 3 నెలలకు మారు ఏజెన్సీ ప్రాంతాన్ని ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం మొదలుపెట్టారు. దాంట్లో ఇది 3rd టైం. ముందుగా అక్కడ తిరిగారు పార్వతీపురం మన్యం ప్రాంతంలో, ఆ తర్వాత అనంతగిరి మండలం తిరిగారు 3 నెలల క్రితం. ఇప్పుడు డొంబురుగూడ మండలంలో చాలా గ్రామాల్లో ఇవాళ అనేక వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. అందుకనే గిరిజనులు మాకు జనసేన పార్టీకి ఆకర్షితులు అవటమే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, ఆయన చూడాలి, దేవుడు లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఇన్నాళ్ళకు చూశాము, మా కష్టాలు దగ్గరుండి చూసే మనిషి అని చెప్పేసి వాళ్ళందరూ ఆప్యాయంగా పలకరిస్తుంటే మేము చాలా సంతోషపడుతున్నాము. ఉత్తరాంధ్ర పాదయాత్రలో కూడా మీరందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఎప్పుడో ప్రభుత్వం లేనప్పుడు హామీ ఇచ్చారు, డోలి మోతలు కష్టాలు తీర్తాను. ఈరోజు అది నిజమవుతుంది, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒక మాట చెప్తే ఖచ్చితంగా మాట మీద నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలా. అధికారం లేనప్పుడు కూడా ఆయన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి సహాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాము, ప్రభుత్వ పరిధిలో మరి ఇక్కడ ఈ గిరిజన ప్రాంత ప్రజలకి ఏ విధంగా మనం సహాయపడగలమో, ఆ అధికారాన్ని ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడేలా చూడాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకే ఆయన ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కదా, ఇక్కడే ఉండి ఇక్కడ పరిస్థితులు ఒక రాత్రి ఇక్కడ ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారని చూసి వెళ్ళే ఆలోచన విధానంతో వస్తున్నారంటే ప్రజలు కోరుకునేది కూడా అదే. ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటున్నారు, ఈరోజు వాళ్ళ కోరిక తీరుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆయన ప్రోగ్రాం అయిపోయినప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి కూడా ఇక్కడే ఉండి వాళ్ళ సమస్యల్ని స్వయంగా తెలుసుకునేందుకు ఎటువంటి కార్యక్రమాలు లేకపోయినప్పుడు కూడా ఆయన ఇక్కడ ఉండి మొత్తం వాళ్ళ సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, ఇంకా ఒక్క రోడ్లే కాకుండా ఏమున్నాయని చెప్తున్నారు. మనం చూడొచ్చు, 200 రోడ్లు శాంక్షన్ చేసి ఒక్క అల్లూరు జిల్లాకి 160 రోడ్లు ఆయన శాంక్షన్ చేశారంటే గిరిజనుల పట్ల ఆయనకున్న ఒక మక్కువ కానీ, లేకపోతే వాళ్ళ సమస్యల పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్ కానీ తెలుస్తుందని వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక జనసేన నాయకులు కాకుండా గిరిజనులందరూ కూడా చాలామంది భారీ ఎత్తున మరి కాసేపట్లో ప్రారంభమైపోయే బహిరంగ సభకి సిద్ధమవుతున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.